నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డిలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోంది అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం తాజాగా ఈరోజు ఉరవకొండలో మళ్ళీ వైఎస్ఆర్ ఆసరా బటన్ నొక్కుడు కార్యక్రమానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారి పైన మాటల దాడి పాల్పడడం. ఈ క్రమంలోనే చంద్రబాబుని జాకీలు వేసి లేపేందుకు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యానాలపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మండిపడతా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలో అసహనం రోజు రోజుకి పెరిగిపోతుంది అనేటువంటి ఒక వాదన వస్తుంది. ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే చంద్రబాబుని జాకీలు పెట్టి లేపడానికి దత్తపుత్రుడు వదినమ్మ తెగ శ్రమ పడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకో? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన సతీష్ గారు ఆయన పరిస్థితి అన్ని వైపుల నుంచి మూసుకొచ్చేస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, గౌరవ న్యాయస్థానాలు కూడా రోజుకు ఒక రకంగా, ఒక హైకోర్టులోనూ, తెలంగాణ హైకోర్టులోనూ, తర్వాత మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టులోనూ రోజుకు ఒక ఆర్డర్ వ్యతిరేకంగా వస్తున్నాయి. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. రెండోది, అంగన్వాడీతో కూడా మన తగాదా పెట్టుకున్నారు. మళ్ళీ నిన్న వచ్చేటప్పటికి మళ్ళీ దిగొచ్చి ఎప్పుడంటే 6 నెలల తర్వాతకి జూలై నాటికి గవర్నమెంట్ ఉంటుందా, జూలై నాటి నుంచి అమలు చేస్తామని ఇది రాజీ కుదుర్చారు. అసలు మిమ్మల్ని మేము లెక్కే చేయొద్దన్నారు. అదే వ్యక్తి నిన్న మళ్ళీ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, మేము ఇది ఒప్పుకున్నాం అది ఒప్పుకున్నాం అని. అది ముందే ఒప్పుకుంటే ఇంత రకం ఉండదు కదండి. ఆ రకంగా ఎందుకు ప్రతి వర్గాన్ని విరోధం చేసుకోవాలి? మీదేముంది, ఆఫ్టర్ 1,10,000 మంది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఒక్కొక్క 1,10,000 మంది ప్రతి వర్గం ప్రజల్ని, ప్రతి ఉద్యోగస్తుల్ని టీచర్స్తో పెట్టుకున్నారు. టీచర్స్ని ఎన్నికలు పంపొద్దని ఎన్ని రకాల వేధింపులు చేశారో చూశారు. అట్లా ఆయనకి ఏంటంటే, ఏ పార్టీనైనా ఎవరో జాకీలు పెట్టక్కర్లేదు సార్, జాకీలు ప్రజలే పెట్టి లేపుతారు. నీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన లేపుతున్నారు. 2019లో నిన్ను కూడా అట్లాగే జాకీలు పెట్టి ప్రజలే లేపారు. 2014లో కూడా ప్రజలే లేపారు. ఎవరు లేకపోతే లేగల, చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వు కానీ ఇద్దరిని కూడా ప్రజలే లేపారు. ఇప్పుడు 2024లో కూడా ప్రజలే చంద్రబాబుని ఎందుకు జాకీలు పెట్టి లేపుతున్నారంటే, నీ పరిపాలన 5 సంవత్సరాలు పూర్తిగా చూశారు. పూర్తిగా ఎన్ని వైఫల్యాలు చూడాలో అన్ని వైఫల్యాలు చూశారు, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డారు. ఎక్కడ నువ్వు ఒక రాజధాని ఉన్నదాన్ని మళ్ళీ ఆ రాజధాని కూడా కాదని, ఆ రాజధాని లేని రాష్ట్రంగా ఒక అవమానకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెట్టావు. 5 ఏళ్లలో నువ్వు రాజధానిని నిర్ణయించుకోలేని వ్యక్తివి ఇంకా ఏం పరిపాలన చేస్తాడండి? ఏ విధమైన, ఇప్పుడు రేపు ఇది ఉంది కదా మన మద్యపాన నిషేధం, అసలు అది నేను నిషేధం చేయకుండా అసలు మీ దగ్గరికి రానన్నాడు. రేపు ఎలక్షన్లకు వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతుంది ఏంటంటే, ఆ ఒక్క హామీ మేము అమలు చేయకుండా వెళ్తే ప్రతి సభలోనూ కనుక ఖాళీ బిందెలు చూపించినట్టు వాళ్ళు ఫుల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్, ముందు బాటిల్స్ చూపిస్తారు సభలో. లేడీస్ అన్నా, నువ్వు మా మంగళసూత్రాలు తెక్కకుండా ఈ మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, మేము మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాము, ఇవాళకి ఇంకా నీవు ఎలక్షన్కి వచ్చావు, మళ్ళీ ఇవాళకి కూడా మాకు మద్యం బాటిల్స్ మా ఊరిలోనే దొరుకుతున్నాయి, ఈ విధంగా మా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఫుల్ బాటిల్స్, హాఫ్ బాటిల్స్, ముందు బాటిల్స్ ఏదైతే ఉందో అవి ప్రదర్శన పెడతారు, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఎమ్మెల్యేస్. ఏ బహిరంగ సభలో అయినా అసలు వెళ్ళి తలెత్తుకుని మేము పెట్టగలుగుతామా? రేపు బాటిల్స్ ఊళ్ళల్లో లేడీస్ అందరూ అదే చర్చ జరుగుతుందంట. జగన్ అన్నను మనమే అడుగుదాము, ఎమ్మెల్యేస్ వెళ్ళి చూపించలేరు బాటిల్స్ తీసుకెళ్ళి మద్య నిషేధం అమలు చేయమని, మనం అడుగుదాము అన్న, అప్పటికన్నా ఏమైనా ఇది వస్తేమోనని. కాబట్టి ఏ విధమైనటువంటి హామీలు కూడా అమలు చేయకుండా ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒక గిల్టీ కాన్షియస్నెస్, దాంతో నాకు ఎవరు లేరు స్టార్ క్యాంపైనర్స్, నాకు మీడియా లేదని చెబుతున్నాడు. తర్వాత పెత్తందారులకి పేదలకి మధ్యన జరుగుతున్న పోరాటం అని. పేదలు ఎవరో పెత్తందారులు ఎవరో రేపు ప్రజలే తెలుస్తారు 224లో. ఎట్లా అంటే, ఎన్ని ప్యాలెస్ల్లో ఉన్న వ్యక్తి పేద వ్యక్తి, ఎన్ని 200 పడక గదులు ఉన్న ప్యాలెస్లో ఉండేవాడు పేదాడని జనం నమ్ముతారా? తర్వాత గ్రామాల్లో అండి, అసలు ఇవాళ ఈ లిక్కర్ కానివ్వండి, గ్రావెల్, ఈ శాండు, వీటితో గ్రామీణ వ్యవస్థ మొత్తం కూనారిల్లిపోయిందండి. ఎట్లా అంటే, ఎప్పుడైతే ఇసుక దొరకలేదో కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది, కట్టుబడి ఇళ్ళు కట్టుకునేవాళ్ళు కానీ ఏది, దాని మీద ఆధారపడ్డ అనేక చేతివృత్తుల పరిస్థితి దారుణంగా ఉంది.
ఇవాళ దానికి తోడు 5 రూపీస్ ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు అసలు అవి తీయటం ఏంటండి? ఎవరు బీదల మీద కదా నీ పోరాటం? అదేమన్నా పెద్దాళ్ళు తినేదా, పెత్తందారులు తినేదా, లేకపోతే పారిశ్రామికవేత్తలు తినేదా? పేదాళ్ళు తినే దాని మీద కదా నువ్వు కొట్టావు. అదే పెత్తందారులకి వెళ్ళే అన్నీ వెళ్తున్నాయండి. ఇండస్ట్రీస్ నుంచి ముడుపులు తీసుకుని ఎటువంటి ఇండస్ట్రీస్నైనా అనుమతిస్తున్నారు. కావాల్సిందల్లా నెలవారీ వసూళ్ళు అంతే, అంతకు తప్ప వేరే ఏం లేదు. అదే అమర్రాజా బ్యాటరీస్ని వద్దు అని తోలేసామని చెప్పేశారు కదా. మరి అమర్రాజా బ్యాటరీస్ కనుక నిజంగా అంత కాలుష్యకారకం అయితే తెలంగాణ ప్రభుత్వం అంత పిచ్చిదా తీసుకుని ఇక్కడ పెట్టించుకోవడానికి 20,000 మంది ఉద్యోగాలు ఇచ్చే సంస్థని? అట్లా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక ఇది వచ్చేస్తండి, ఒక వైరాగ్యం. ఇక వైరాగ్యం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనకు తెలియదు, బ్యాలెన్స్ తప్పుతాం. కానీ ఈ రోజున అంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటూ వచ్చారు, అది ఓకే. ఈ రోజున వాళ్ళిద్దరూ తెలుగుదేశము జనసేన పొత్తు అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ప్రణాళికలు సిద్ధమైపోయినాయి, వాళ్ళు ఎన్నికలకు రెడీ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఘాటికి ఏదైతే పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆవిడ చంద్రబాబు గారికి బంధువు అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యన ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అందరికీ తెలుసు. కానీ ఈ రోజున పురంధేశ్వరి గారిని కూడా ఈ ఘాటికి అంటగడ్డం అనేటువంటిది ఎలా చూడాలి? ఇప్పుడు బీజేపీ ఈయనకి దత్తపుత్రుడు ప్రైమ్ మినిస్టర్ అని ఎవరు చెప్పారండి? నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. నిర్మలా సీతారామన్ గారు ఎవరండి? కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి, చాలా అంతకుముందు కూడా రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసింది ఇంతకుముందు ప్రభుత్వంలో బీజేపీలో. ఆమె అంతకుముందు స్పోక్స్ పర్సన్, బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి. ఈయనకి ఆ బిరుదు ఇచ్చింది దత్తపుత్రుడని. ఎవరికి దత్తపుత్రుడు? ప్రధానికి దత్తపుత్రుడు. అట్లాంటప్పుడు బీజేపీ తెలుగుదేశాన్ని ఎట్ట లేపుతుందని? బీజేపీ లేపుతుంది నిన్ను. బీజేపీతో నువ్వు అనధికారికంగా ఒప్పందంలో ఉండి వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా, రైతు వ్యతిరేక బిల్లులు పెట్టినా, ఎటువంటి బిల్లులైనా అడగకుండా కూడా సపోర్ట్ చేసింది నువ్వు బేషరతుగా. అందులో 3వ పెద్ద పార్టీ ఇది లోక్సభలో, వైఎస్ఆర్సీపీ. అట్లాంటిది ఆయన ఈవెన్ పురంధేశ్వర్ గారిని ఆ మాట అనడం అనేది తప్పు మాట. పురంధేశ్వర్ గారు వాళ్ళ బీజేపీ స్టాండ్ ఎలా ఉందో అటే వెళ్తుంది తప్ప ఈమె ఇటు ఎందుకు వస్తుంది? అటు నీ వైపే ఆ పార్టీ సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా కావాలంటే న్యూట్రల్గా ఉంటారు తప్ప ఇక్కడ తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి రాదండి. అవన్నీ అనవసరపు మాటలు. ఇంకోటి ఏంటంటే షర్మిల గారు ఎప్పుడైతే రంగంలోకి వచ్చిందో ఇంకా ఆయనకి గంగ వెర్రెత్తుతున్నాయండి. అసలు ఆమె సొంత చెల్లెల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో అసభ్యమైన పదజాలతో అక్రమ సంతానం అని ఆమె అక్రమ సంతానం అంటే విజయలక్ష్మి గారి క్యారెక్టర్ మీద ఎంత మచ్చండి అది. అసలు అది కూడా వాళ్ళకి తెలియట్లా. తర్వాత అమెరికా నుంచి అక్కడ వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే సొంత చెల్లెల్ని. కిందసారి అంటే మోడీ గారు పెద్ద ఆయన కాబట్టి ఆ కారులో ఇక్కడ క్రేన్ లేపితేనే క్రేన్లో పట్టుకుని లేపుకెళ్ళిపోయారు కదండి షర్మిల్ గారిని. దానికే ఆయన బాధపడ్డాడు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆయన ఫోన్ చేసి అడిగాడు, ఏమండి నీ సొంత చెల్లెల్ని ఈ విధంగా చేస్తున్నా, అంతకన్నా వరస్ట్ మాటలతో మాట్లాడిస్తున్నారు. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఈయన మంత్రివర్గంలో చేసిన వాళ్ళు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు, ఎంత రాజకీయ విభేదాలుండా వ్యక్తిగతంగా ఒక ఆడ మనిషిని, మహిళని, ఆమె కూడా మొన్న నేను మహిళని మీరు చాలా అద్దులు మీరు మాట్లాడుతున్నారు, అది నేను మీకు గుణపాఠం నేర్పుతానని కూడా హెచ్చరించింది. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న విషయాల్ని విలేకరులు ఆమె దృష్టికి తీసుకొచ్చినప్పుడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అసలు చెల్లి తల్లి అని కూడా లేదు. రాజకీయ ప్రయోజనాలు వస్తాయి అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళిపోవటమేనండి. ఇప్పుడు ఆమె నీకు చెల్లెలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ ప్రత్యర్థి, కానీ ఒక మహిళ, నీకు మహిళల పట్ల గౌరవం ఉంటే, రాష్ట్రంలో అక్క, చెల్లి, అవ్వ, తాత అన్నావు కదా, నిజంగా నీకు ఆ అభిమానం ఉంటే, షర్మిల నీకు విరోధి అయితే అవ్వచ్చు, కానీ ఆమె ఈ రాష్ట్ర ఆడబిడ్డ, తెలుగు ప్రజల ఆడబిడ్డ, కనీసం కనీస మర్యాద పాటించాలి కదండి. అది కూడా లేని పరిస్థితి వాళ్ళు చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, అంటే రాజకీయాలు ఈ స్థాయికి వస్తాయని అయితే మాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఊహించలేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఈ క్రమంలోనే తనలో అసహనం పెరిగిపోతూ ఉంది. అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతా ఉన్నాయి. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం తల్లి చెల్లిని తోలనాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడ్డు అనేటువంటిది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.